అబ్బాయికి మంచి భార్యగా, ఈ ఇంటికి మంచి కోడలిగా, సింధులాగా నాకు కూడా మంచి పేరు తెచ్చుకోవాలనుంది. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అత్తయ్య, ప్లీజ్. మాటలతో కాదు మధు, అది నీ ప్రవర్తనలో చేసి చూపించు, అప్పుడు ఆలోచిస్తాను. నాకు తెలుసు తేజ, ఇదంతా నువ్వు చూస్తావని. ఇప్పుడు నీ రిమోట్ దమయంతి చేతుల్లో ఉందని అర్థమైంది. నాకు కావలసినప్పుడు తన చేతే ఎలా స్విచ్ ఆన్ చేపిస్తానో చూడు. అమ్మ నాన్న గురించి మాట్లాడిన ప్రతిసారి నీలో ఒక తెలియని టెన్షన్ కనిపిస్తోంది. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు ఎలా పట్టుకుంటావు, బాధగా ఉన్నప్పుడు ఎలా పట్టుకుంటావో నాకు తెలీదా? నువ్వు కౌగిలించుకునే విధానంలోనే నాకు తేడా తెలుస్తుంది. ఇక ముందు ఏ అవకాశం వచ్చినా నిజాన్ని బయట పెట్టాలని మధు చూస్తోంది. భగవంతుడా, ఈ సమయంలో నా పక్కన భాగ్యం ఉంది కాబట్టి కాస్త ధైర్యంగా ఉంది. కానీ భాగ్యం కూడా బయటికి నా కోసం ధైర్యం కూడగట్టుకుంటున్నా. కొడుకుని పోగొట్టుకుని లోపల కుమిలిపోతోంది. తన పైన ఇంకా భారం వేయలేను. ఈ బాధ ఎవరితో పంచుకోవాలి స్వామి? నాకు సహాయం చేసేదెవరు? హలో సింధు, అత్తయ్య, ఎలా ఉన్నారు అత్తయ్య? ఒక్కసారి కిందకి రా. ఏంటత్తయ్య, కిందకేంటి? నాకు అర్థం కాలేదు. నేను మీ ఇంటి బయటున్నాను సింధు, ఒక్కసారి రా. అత్తయ్య, సింధు, అత్తయ్య, ఎలా ఉన్నావే? నీ మేనకోడలు ఇన్నాళ్ళకి నీకు గుర్తొచ్చిందా? నువ్వు గుర్తురాని క్షణం అంటూ లేదు. కాకపోతే ఇక మీదట నిన్ను కలవద్దని నువ్వు ఒట్టు వేసుకున్నావుగా, అందుకే నా వల్ల నీకు ఏ సమస్య రాకూడదు అని నేనే దూరంగా ఉన్నాను. మనం కలిస్తే ఎక్కడ మళ్ళీ నీ కుటుంబంలో కలతలు మొదలవుతాయేమోనని, నిన్ను చూడాలని ప్రాణం కొట్టుకుంటున్నా సరే నీ దగ్గరికి రాలేకపోయాను సింధు. సింధు, నువ్వు నీ కాపురం ఎప్పుడు బాగుండాలి, నువ్వు ఎంతో సంతోషంగా ఉండాలి. అందుకే నేను దూరంగా ఉన్నాను. అత్తయ్య, జరిగినవి మనసులో పెట్టుకోకండి. లోపలికి రండి, రండి. ఆహా, వద్దు సింధు. నేను లోపలికి రావడం దమయంతికి నచ్చదు. నేను దూరంగా ఉంటేనే
నీకు మనశ్శాంతి. నేనెక్కడున్నా నీ చుట్టూ ఏం జరుగుతుందో, నువ్వు ఎలా ఉన్నావో అనుక్షణం నేను గమనిస్తూనే ఉన్నాను. పులి ఫోన్ చేసి మారుతీరావు నిన్ను పెడుతున్న ఇబ్బందుల గురించి చెప్పేవాడు. కానీ నువ్వన్నిటినీ పరిష్కరించుకుంటున్నావని విని రోజు నీకోసం ప్రార్థించేదాన్ని. వాడు జైలుకు వెళ్ళాడని తెలిసినప్పుడు నేను చాలా ఆనందపడ్డానమ్మా. కానీ వాడు నా ఆరోగ్యం బాగోలేదని బెయిల్ మీద బయటికి రావాలని చూశాడని తెలిసాక వాణ్ణి తిరిగి అరెస్ట్ చేయించాలని నేను ఇక్కడికొచ్చాను. వాడి పాపం పండినట్టు వాడు కోమాలోకి వెళ్ళాడు. ఇక నీకు తన వల్ల ప్రస్తుతానికి ఎలాంటి సమస్య ఉండదు సింధు. చాలా థ్యాంక్స్ అత్తయ్య. పిచ్చి మొహమా, నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటే? మనది రక్త సంబంధం. నువ్వు నా మేనకోడలివే. గుర్తుపెట్టుకో సింధు, నీకు ఎప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా ఈ అత్త నీకుంది అని గుర్తుపెట్టుకో. నీకోసం నేనున్నానే. ఎంత దూరమైనా వెళ్తాను. నాకు తెలుసు అత్తయ్య, మీరు నా ధైర్యం. ఎందుకో ఇప్పుడు మిమ్మల్ని చూశాక నాకు 1000 ఏనుగుల బలం వచ్చినట్టు అనిపిస్తోంది. ఇంట్లో అందరూ బాగున్నారా? పిల్లలు, యష్ అందరూ బాగున్నారు. మొన్న భాగ్యం కూడా ఇంటికొచ్చారు. ఈ ఇంట్లో ప్రతి ఒక్కరూ ఒకంత స్వార్థపరులు. మనిషి అంటేనే ఎంతో కొంత స్వార్థం ఉంటుందనుకో, అదేం పెద్ద తప్పు కాదే. కానీ మీ అమ్మమ్మ అలా కాదు. నిజం వైపు నిలబడుతుంది, న్యాయం కోసం పోరాడుతుంది. అవునత్తయ్య, ఈ ఇంట్లో అందరూ నన్ను అవమానించిన, యష్కి ఇంకో పెళ్లి చేయాలని చూసిన భాగ్యం మాత్రం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నా వైపే నిలబడింది. భాగ్యం నాకు కొండంత అండగా ఉంది. నీ మంచి మనసుని అర్థం చేసుకుంటే ఎవరైనా నీ పక్కన నిలబడ్డానికి క్షణం కూడా ఆలోచించరు సింధు. నీ వాళ్ళని కాపాడుకోవడానికి నువ్వు ప్రాణాలైనా అడ్డు పెడతావు. నీలాంటి అమ్మాయి ఈ ఇంటి కోడలవ్వడం వాళ్ళు చేసుకున్న అదృష్టం అమ్మా. నిన్నొకసారి చూడాలని వచ్చాను. చాలా సంతోషంగా ఉంది అత్తయ్య. చూడు, మళ్ళీ చెప్తున్నాను, నీకు ఎలాంటి సమస్య వచ్చినా ఈ అత్తయ్య ఉందని మర్చిపోకు. నేను సాల్వ్ చేయలేను అన్న సమస్య వచ్చినప్పుడు నా అత్తయ్య సహాయం ఖచ్చితంగా తీసుకుంటాను. ఇన్నాళ్ల తర్వాత ఈ అంబిక సింధుని కలవటానికి ఎందుకు వచ్చినట్టు? వచ్చింది, కనీసం లోపలికి కూడా రాకుండా తనని బయటే కలిసి ఎందుకు వెళ్ళిపోతున్నట్టు? కలవాలంటే ఇంట్లో కలవాలి, వద్దనుకుంటే దూరంగా ఉండాలి. అంతేకాని ఇంటి ముందు ధైర్యంగా నిలబడి ఎవరు చూసినా పర్వాలేదన్నట్టు మాట్లాడడం ఏంటి? సింధు కూడా ఇది సపోర్ట్ చేయడం ఏంటి? ఆ మారుతీరావు వల్లే ఈ కుటుంబానికి ఇన్ని కష్టాలు. తిరిగి ఆ కుటుంబానికి సింధు దగ్గరవ్వటం నిజంగా విచిత్రంగా ఉంది.
ఏంటి తేజ? నీతో కొంచెం మాట్లాడాలమ్మా. రా కూర్చో. ఉమ్. చెప్పరా, ఏం మాట్లాడాలి? అమ్మా, మధు నిజంగా మారిందో లేదో నాకు తెలీదు, కానీ నువ్వు వద్దంటే ఇప్పుడే ఈ క్షణమే తనకు విడాకులిచ్చి ఇంట్లోంచి బయటికి పంపించడానికి నేను సిద్ధంగా ఉన్నానమ్మా. తను ఉండాలా లేదా అనేది నీ చేతిలోనే ఉందమ్మా. ఒకటి మాత్రం నిజమమ్మా, ఇక మీదట నేను మారుతాను. సొంత కూతురే నన్ను నాన్న అని పిలవడానికి ఇష్టపడట్లేదు. నా తమ్ముడు నన్ను అన్న అని పిలిచేలా నేను ఏ రోజు ప్రవర్తించలేదు. ఈ ఇంటి పెద్ద కొడుగ్గా నేనెప్పుడూ నడుచుకోలేదమ్మా. ఇప్పుడు ఆలోచిస్తుంటే నా మీదే నాకు విరక్తి వస్తుందమ్మా. మధు నేను నమ్మినా నమ్మకపోయినా నీ కొడుగ్గా నన్ను నమ్మమ్మా. నానమ్మ, పెద్దమ్మ కొంట్లో బాలేకపోయినా ఈరోజు వంట చేసింది. అందరినీ తినడానికి రమ్మంటున్నారు నానమ్మ. రండి వెళ్దాం. రా నానమ్మ, పెద్దన్న నువ్వు కూడా రా. రండి అత్తయ్య, కూర్చోండి. కూర్చోండి అత్తయ్య, ఈరోజు నేను మీకు వడ్డిస్తాను. అమ్మమ్మ, మీరు కూర్చోండి. ఏదో డబ్బులకి మారుతున్నట్టుంది బామ్మ. నాకు కూడా దెయ్యాలు వేదాలు పలికినట్టుంది. చూద్దాం. చాలు. అలా చూస్తున్నారేంటత్తయ్య? భోంచేయండి. మీకిష్టమైన కూరలే చేశాను. అదేనమ్మా మాకు ఆశ్చర్యంగా ఉంది. కొంపతీసి మేం తినే అన్నంలో ఏదైనా విషం కలపలేదు కదా. అమ్మమ్మ, అంత మాట అన్నేసారేంటమ్మమ్మ? మీకు నా మీద అంతగా నమ్మకం లేకపోతే ఉండండి, ఇప్పుడే నేను తిని చూపిస్తాను. ఇదిగోండి, మీకు వడ్డించినవి ముందు నేను తింటున్నాను. తిన్నాను కదా, ఇప్పుడు నమ్ముతారా? నేను మారినప్పుడు మీరు ఎన్ని మాటలన్నా పర్వాలేదు, కానీ మనస్ఫూర్తిగా మారాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఎలా అనకండమ్మమ్మా, ప్లీజ్. ఇప్పటికైనా నన్ను నమ్మండి, ప్లీజ్. అందరూ భోంచేయండి.
అడుగుతో నా మీద అనుమానాన్ని చంపేశాను. ఇక మీరు నా వలలో చిక్కుకున్నట్టే. తింటున్నది విషం కాదమ్మా, మీరు ఊహించని వినాశనం. ఏంటి భాగ్యం, ఆ మధు అందరికీ వంట చేసిందా? అవును సింధు, మళ్ళీ తేజాని తన గుప్పెట్లో పెట్టుకోవడానికి ఏ అవకాశాన్ని వదలట్లేదు. దమయంతి ముందు నక్క వినయం ప్రదర్శిస్తోంది. ఈసారి అత్తయ్య తన మాయలో అంత తేలిగ్గా పడదు. దాన్ని చూస్తే నాకే మారిందేమోనని అనుమానం వస్తుంది. ఏదేమైనా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందు. సరే భాగ్యం, తన మీద ఒక కన్నేసి ఉంచుదాం. సరే, కిందికెళ్దాంరా. రా. అదిగో నేను చెప్పానా సింధు, చూడు. ఈ ఇంట్లో దాని ఉనికిని కాపాడుకునే ఏ అవకాశం వచ్చినా వదలడం లేదని. అదే పంతులు గారు వచ్చారు. రండి పంతులు గారు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి, కూర్చోండి. ఏంటి సింధు అలా చూస్తున్నావు? అత్తయ్య వాళ్ళ పెళ్లి రోజున గుళ్ళో స్వామివారి కళ్యాణం జరిపిస్తానని అనుకుంటున్నారు కదా. అందుకే నేను పంతులు గారికి కాల్ చేసి రమ్మని చెప్పాను. పంతులు గారు, మీకు తెలిసిందే కదా, ప్రతి సంవత్సరం మా పెళ్లి రోజున గుడిలో స్వామివారి కళ్యాణం జరిపిస్తాం. నేను చంద్ర పీటల మీద కూర్చుంటాం. ఈసారి కూడా అలాగే జరగాలి. ఆ ఏర్పాట్లు చూడండి. అలాగే ఏ సమయం బాగుందో చూసి చెప్పండి. అలాగేనమ్మా. అమ్మా, నాదొక ఆలోచన. ఎలాగో ఆ రోజు కళ్యాణం ఉంది కదా, మనం డబ్బు తీసుకున్న వాళ్ళందరికీ ఇల్లు కట్టుకోవడానికి అదే రోజు శంకుస్థాపన కూడా చేసేద్దాం. అన్నీ ఒకేసారి శుభప్రదంగా జరిగిపోతాయి. మావయ్య చనిపోయి 3 రోజులు కూడా కాలేదు, అప్పుడే శుభకార్యమా? చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అవేవి జరగకుండా ఇంట్లో శుభకార్యం ఎలా చేస్తాం? భగవంతుడా, దీన్ని దాటే శక్తి నాకివ్వు స్వామి. మంచి ఆలోచన యష్. ఇంత పెద్ద వేడుక జరుగుతుంటే మావి గారు లేకపోతే ఎలా? ఆయన కూడా మన పక్కనుంటే ఇంకా బాగుంటుంది. చంద్ర లేకపోవటం ఏంటి? తను లేకపోతే ఎలా జరుగుతుంది? పీటల మీద నాతో పాటు ఎవరు కూర్చుంటారు? ఆ, అమ్మ సింధు, మీ మామయ్యకి వెంటనే ఫోన్ చేసి బయలుదేరి రమ్మని చెప్పసలా. కళ్యాణానికి ఆయన ఉండాల్సిందే. అవును సింధు, ఇప్పుడే కాల్ చేసి చెప్పు. ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టుకుని ఆయన ఇంకా ఢిల్లీలోనే ఉండిపోతే ఎలా? త్వరగా రమ్మని గట్టిగా చెప్పు.
ఒక ప్రాణాన్ని బలి తీసుకునే నిజం కంటే ఆ ప్రాణాన్ని కాపాడే అబద్ధమే మేలు కదా. మీ అత్తయ్య ప్రాణాలకి అంత ముప్పు కలిగించే ఆ నిజమేమిటి? చనిపోయింది మావయ్య గారు. నేనిప్పుడే మీ అత్తయ్య గారితో మాట్లాడతాను. దమయంతి గారు,